ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలే టీడీపీని గెలిపిస్తాయని నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళగిరిని మరో గచ్చిబౌలిగా తయారు చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలందరూ కలిసికట్టుగా టీడీపీ విజయానికి కృషి చేయాలని లోకేష్ సూచించారు. గ్రామస్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా మంది చెప్పారు ఇవ్వద్దన్నారు, అసలు రాజధానికి ఇంత భూములు ఎందుకన్నారు. అయినా కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు వాళ్ళ మాట నమ్మకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు, ఆయన పైన ఉన్న నమ్మకం మేరకు మీరు భూములు ఇస్తాం జరిగింది. ఒక్కసారి మనందరం ఆలోచించాలా. 2014 రాష్ట్ర విభజన ఎలా జరిగిందో ఆలోచించాలా. కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. హైదరాబాద్ రాజధాని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు. అనాథలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేశారు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి మనకి లోటు చేశారు. ఇన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, కనీసం ముఖ్యమంత్రి గారు కూర్చునేదానికి ఆనాడు కుర్చీ లేకపోయినా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటాం జరిగింది. యావత్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా 24,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. మన ఒక్క గ్రామం తీసుకుంటే 1,311 రైతన్నుల్ని మనం ఆదుకున్నాం. దీనికి రైతు రుణమాఫీ